ముడా కేసు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దీనికి సంబంధించినటువంటి భూముల పరిహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీద కేసు నమోదైనటువంటి విషయం అందరికీ తెలిసింది. దీన్ని లోకాయుక్త పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన భార్య సిద్ధరామయ్య భార్య పార్వతి స్పందించడం జరిగింది. ముడా ద్వారా తనకు లభించినటువంటి పరిహార భూములు 14 తిరిగి ఇచ్చేయటానికి తాను సిద్ధంగా ఉన్నానని, తన భర్త గౌరవం కంటే ఆస్తులేవి ముఖ్యం కాదని, అలాగే తన భర్త ఇప్పటి వరకు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎప్పుడు ఎటువంటి తప్పులు చేయలేదని, తాను ఎప్పుడు ప్రజల కోసమే నిలబడి ఉన్నాడని, ఆయన గౌరవానికి భంగం వాటిల్లేలాగా తాను ఎప్పుడు ప్రవర్తించను అని చెప్పి ఆమె ప్రకటించడం జరిగింది. తన భూములను వెనక్కి ఇవ్వటానికి సిద్ధపడినట్లుగా ఆమె ప్రకటించడం, దీన్ని సీఎం సిద్ధరామయ్య కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి పిఎల్ఎం కింద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ దీని కింద ఈడీ కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య మీద ఈడీ కేసు నమోదు చేసింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టే చెప్పుకోవచ్చు. దీని మీద ఈడీ విచారణ జరపబోతుందనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం.